యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో దేవుని యందు మనము మరింతగా నూతనత్వంతో ఎదగాలని, మన జీవితాల్లో ఏ కార్యాలైతే గతంలో మనము ఎదురు చూస్తున్నామో అవి జరిగించే రీతిగా దేవుడు నడిపించాలని మనం కోరుతూ ఎదురు చూసిన కొత్త సంవత్సరం వచ్చింది. మరి కొత్త సంవత్సరంలో మనము వాక్యం ధ్యానించుకునేటప్పుడు నూతనత్వం ఏ రీతిగా పొందుతామో, నూతన కాలంలో ఏ రీతిగా జీవించాలని మనం నడిపించుకుంటాం. మనం దేవుని యందు నిలిచిన దాన్ని ఒకసారి సరిచేసుకొని మన జీవితాల్లో ఏదైతే దేవుని నిరీక్షణకి ఎదురు చూస్తున్నామో ఆ విషయాల్లో దేవుని కృపను పొందే రీతిగా మన జీవితాలకి ఈ వాక్యము ఈరోజు ధ్యానించుకున్నప్పుడు మనం నడిపించే రీతిగా ఉండులాగున మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము 23వ వచనాలు ముందు ధ్యానించుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనను నమ్మదగిన వాడవు. దేవుని యొక్క కృప ఎడతెగక మన పట్ల ఉంటుందనే వాక్యం చెప్పబడుతుంది. ఆయన కృప ఎప్పుడు కూడా మనల్ని వీడి ఉండదు. కాబట్టి మనము నిర్మూలము కాకున్న వారముగా ఉన్నాం. మన యొక్క స్థితిగతులు, మన యొక్క కార్యములు, మరి మనం నిలిచిన విధానము, దేవుని యందు ఉన్న విధానం చూసినప్పుడు దేవుడు తన కృప నిరంతరము మనపైన ఉంచబట్లే మనం ఇంకా నిర్మూలము కాకున్నాం. లేకపోతే అనేక విషయాల్లో దేవునికి విరుద్ధమైన జీవితాల్లో గడుపుచున్న మనల్ని నిర్మూలన చేసే క్రియ కాకుండా ఆయన కృప ఎడతెక్కక ఎందుకని ఉంచుతున్నాడు? మరి ఇంకనూ మనం నిర్మూలన కాకుండా ఎందుకని ఉన్నాము? ఇంతగా దేవుని కృపను పొందుతున్నాం అనుకుంటున్నాం. కానీ చాలామంది చూస్తే అదేంటండి, గత సంవత్సరం కూడా మేము అనుకున్నాం ఈ సంవత్సరమే దేవుడు మమ్మల్ని కరుణించాలి, లేకపోతే మా యొక్క పనుల్లో మేము ఆగిపోయిన కార్యములు జరగట్లేదు, మేము యోచించిన విధముగా మా యొక్క కార్యక్రమాలు ముందుకు వెళ్ళట్లేదు, దేవుని యందు చాలా మేము నిలిచి ఉన్నాము, దేవుని కార్యాలు చేస్తున్నాము, దేవుని యందు ఎంత నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం. అయినా మన జీవితాల్లో కొన్ని కొలతలు, కొన్ని మరి మనకు అననుకూల పరిస్థితులు, అనేక మంది విషయాల్లో జరుగుతున్న మేళ్లను మన కుటుంబంలో దేవుడు ఎందుకని చేయట్లేదనే తలంపులతో ఈ సంవత్సరం చేరిన నూతనమైన ఆ కార్యక్రమం జరిగే రీతిగా ఆశతో ఎదురు చూస్తూ వస్తున్నాం. అటువంటి మన యొక్క తలంపులు ఏ రీతిగా ఉన్నాయి? గతంలో దేవుడు ఏం చేయలే, లేకపోతే కొన్ని విషయాలు చేయలే, కొన్ని విషయాలు తప్పించాడు, కొన్ని తగ్గించాడు. మమ్మల్ని మరి సరైన రీతిలో దేవుడు ప్రేమించట్లేదు, లేకపోతే మమ్మల్ని ఎడం చేశాడు. ఈ రీతిగా యోచించటం. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు చేయాలి, ఈ సంవత్సరం అది జరగాలి, మేమేం తప్పు చేసాం, లేకపోతే మేము ఇంకా దేవుని యందు నిలిచిన దాన్ని బట్టి మాకు ఎందుకు జరగట్లేదు, ఈ రీతిగా యోచనలు. గత కాలంలో దేవుడు నీ కుటుంబంలో నీకు చేయవలసిన క్రియలు జరగలేదని, నువ్వు తలంచిన వాడు జరగలేదని దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతున్నావు. మరి కొన్ని జరగలేదనుకునే నిజమై ఉండొచ్చు. కానీ నీ గత కాలంలో దేవుడు ఎన్ని మేళ్లను నీకు దయచేశాడో నువ్వు ఎప్పుడైనా యోచించావా? నీకు జరగని కార్యములు కొన్ని మాత్రమే ఉన్నాయి, కానీ నీ యొక్క కుటుంబాన్ని, నీ యొక్క పరిస్థితులను ఎన్నో విషయాలు దేవుడు దీవించి కాపాడగలిగాడు. కాబట్టే ఆయన కృప నిరంతరం ఉందని చెప్పగలుగుతున్నాను. ఎందుకని మన రాకపోకలందు, మన యొక్క పనులలో, అనేక సందర్భాలలో మనకు వచ్చిన విషమ పరిస్థితుల్లో దేవుని చేత కాపాడబడుచున్నాం, దేవుని కృప చేత కాపాడబడుచున్నాం. కాబట్టే ఈరోజు మనం సజీవ లెక్కలో ఇక్కడ కూర్చుని మనం వినగలుగుతున్నాం. గత కాలంలో మనం అనేక మంది విషయాల్లో చూసాం. అనారోగ్యంతో అనేకమైన పరిస్థితుల్లో మరి లోకాన్ని విడిచిన వాళ్ళు కానీ, అనారోగ్యం గురైన వాళ్ళు కానీ, అనేకమైన రుగ్మతలతో జీవించిన వారి విషయాలు చూసినప్పుడు మరి దేవుడు మన పట్ల కృప చూపించాడా లేదని మనం యోచించాలి. కానీ మనకు జరిగిన కొన్ని కార్యాలను బట్టి ఇంకా మనం వ్యసనపడుచు, దేవా మాకు ఎందుకు చేయట్లేదు, ఈ సంవత్సరం చేయి, మా యొక్క కార్యాలు జరిగే రీతిగా నడిపించు అని మనం దేవుని సన్నిధిలో ఘోషించడము, దేవుని సన్నిధిలో రోధించడము, మనకు జరిగిన ఎంతో మరి చాలా బాధతో మనము ఆందోళనతోనూ, లేకపోతే ఈ సంవత్సరం జరుగుతుందనే యోచనతో ఉండడము ఎంత మాత్రము సరైనది కాదు. దేవుని కృప నిరంతరం ఉంటుంది. దేవుని కృపతో మనల్ని కాపాడుతుందో కాబట్టి మన అనేక విషయాల్లో మేళను మనము పొందగలిగాం. ఒకసారి మనం మననం చేసుకుంటే
మనకి జరగని కార్యాల కన్నా జరిగినవి, కాపుదలతో నడిపించినవి, మన కుటుంబంలో జరిగిన మేళ్లను బట్టి చూస్తే అనేక రెట్లు మనం హెచ్చించబడ్డాము అని దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన సమయం. అయితే ఈ సంవత్సరం మరింతగా దీవించబడతాం, మరింతగా ఆయన కృపను పొందుతాం. ఎప్పుడు మన యొక్క కార్యములు కొన్ని ఆగిపోయినవి, లేకపోతే కొన్ని విషయాలు జరగనివి, కొన్ని విషయాలు మనకు వ్యతిరేకమైనవి. మరి వీటన్నిటి గురించి ఎందుకు జరగట్లేదంటే బైబిల్ గ్రంథంలో కొంత మనం అధ్యయనం చేస్తే కొన్ని విషయాల్లో మన పట్ల దేవుని యొక్క విముఖత ఎందుకు జరుగుతుంది, లేకపోతే మన కార్యాలు ఎందుకు ఆగిపోతున్నాయి. కాబట్టి అవి జరగాలంటే ఎందుకు మనము ఏవి మరి యోగ్యమైనవో మనం యోచించుకొని మన యొక్క స్థితిగతులను, మన యొక్క మరి నీతిమత్వాన్ని మరింతగా బలపరుచుకున్నప్పుడు మాత్రమే జరిగే కొన్ని కార్యాలు, సంఘటనల ద్వారా తెలుసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం చూస్తే, మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయల గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఇశ్రాయేలీయులు మరి కనాను దేశం వెళ్ళేటప్పుడు దేవుడిచ్చే వాగ్దానము, మీరు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు కలిగినది. మరి కొండలు లోయలు కలిగిన ప్రదేశానికి వెళుతున్నారు. మరి అక్కడ వర్షం ఏ రీతికి కరుస్తుందన్నాడు అక్కడ, అది ఆకాశ వర్షజాలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరం ఎల్లప్పుడూ దాని మీద ఉండను. కాబట్టి సంవత్సరము మొదల్లోనే మనకి ఏదో జరుగుతున్నాం, సంవత్సరాది నుంచి సంవత్సరం అంత వరకు మరి దేవుని కృప ఉంటుంది. మనం వెళ్ళవలసిన మార్గంలో కొండలు లోయలు ఉన్నాయి. మరి కొండలు లోయలు దాటడానికి మనకి ఎంతో శ్రమించవలసి ఉంది, ఎన్నో విషయాల్లో మరి అధిగమించడానికి. అయితే అవన్నీ అధిగమించి వెళ్ళి మరి అక్కడికి వెళ్ళినప్పుడు నీకు వర్షాన్ని కూడా మరి ఆకాశం నుంచి రప్పిస్తాను. కాబట్టి నీవు వెళ్ళవలసిన దేశానికి నిన్ను చేర్చే గమ్యంలో నీకు తోడై ఉండి మరి ఎటువంటి మరి క్లిష్టమైన మార్గమైనను నిన్ను దేవుడు నడిపించే రీతిగా ఉంటుందని దేవుని వాక్యం చెప్పబడుతుంది. యెహోవా కన్నులు మనమే సంవత్సరం మొదల నుంచి చివరి వరకు ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ సంవత్సర కాలంలో మనము ఎంత కష్టమైనను, ఇరుకైనను, ఇబ్బంది అయినను దేవుడు అన్నిటిని నడిపించడానికి సంవత్సరం మొదల నుంచి చివరి వరకు నిన్ను కాస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి దేవుని యొక్క కృపను మనము పొందే రీతిగా మన యొక్క జీవితాలు ఉండాలని దేవుడు ముందుగానే సిద్ధపరుస్తున్నాడు. దేవుని వాక్యం ఏం చెప్పబడుతుందంటే, మన యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్లకుండా మనం చేసే అనేకమైన అతిక్రమములు అడ్డుపడుతున్నాయని వాక్యంలో ఉంది. అంటే మనం చేస్తున్న క్రియలు మరి దేవునికి విరుద్ధమైన కార్యాలు, మనం అనుకుంటాం దేవునికి తెలియదని, లేకపోతే ఎవరు గుర్తించరని. మన జీవితంలో అనేక సంఘటనలు దేవునికి విరుద్ధమైన కార్యాలు జరుగుతున్నప్పుడు మనం చేయవలసిన కార్యాలు ఆలస్యం అవ్వచ్చు, లేకపోతే ఆటంకాలు ఏర్పడవచ్చు, దేవుని కృపను పొందలేని వారముగా ఉంటాము. కాబట్టి ఏ విషయాల్లో దేవుని కృప వస్తుంది అనేది మనం ఒకసారి చూస్తే, మనం ముఖ్యంగా 3 విషయాలు మనం ఒకసారి ధ్యానించుకుంటే, మరి వారు చేసిన తప్పిదాలు సరి చేసుకున్న విధానము, లేకపోతే మన జీవితాల్లో ఏది మన క్షమ పొందుతాము, ఏది పొందలేము, ఏది దేవుని కృపను పొందుతాము మనము ధ్యానించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయం నుంచి మనం చూస్తే, సంసోను విషయంలో సంసోను జననానికి ముందే దేవదూత చేత వారి యొక్క తల్లిదండ్రుల మనోహర్కి దైవవాక్కు ప్రవచనం చెప్పబడింది. ఏమని, పుట్టబోయే కుమారుడు ఫిలిస్తీయుల నుంచి ఇశ్రాయేలును రక్షించేవాడుగా దేవుని యొక్క వాగ్దాన పుత్రుడుగా ఉంటాడని, ఆయనకి ఏ రీతిగా ఆచరించవలసిన విధానం గురించి చెప్పారు. ఈ రీతిగా పెంచినప్పుడు వాది ఎప్పుడు మరి ప్రవేశిస్తాడు, ఎవరి విషయంలో అయినా సరే, ఎక్కడ జరుగుతుంది, ఎవరైతే దేవుని నిలిచి నిలబడి దేవుని కార్యాలు చేయబోతున్నారో అపవాది ఆటంకాలను ఏర్పరచడానికి సిద్ధమవుతాడు. ఆ రీతిగా సంసోను యొక్క జీవితంలో చాలా దేవుని యొక్క కృపను పొందుతూ వచ్చాడు. దేవుని బలాన్ని బట్టి సింహాన్ని ఒక మేకపిల్లను చీల్చినట్టు కానీ, ఒక దవడతో అనేక మందిని చంపినట్లు కానీ, అక్కలను దివిటీలు కట్టి ఫిలిస్తీయుల పైన చేసిన అనేక కార్యాలు మనం చూస్తున్నప్పుడు ఆయన బలము, శక్తి ఆయనది కాదు, దేవుని యందు నిలిచిన దాని వాగ్దాన పుత్రుడిగా ఉన్నదాన్ని బట్టి. మరి అంతగా దేవుని యందు నిలిచి దేవుని యొక్క కృపలను పొంది అంత బలాఢ్యుడుగా మరి నాయకుడిగా ఎదుగుతున్న సంసోను విషయంలో అపవాది చేత పట్టబడి, అంటే వ్యభిచారములో అనేకమైన సంఘటనలో దేవునికి విరుద్ధముగా జీవించినప్పుడు, మరి ఆ జీవిత కాలంలో చివరి గమనంలో ఫిలిస్తీయుల చేత పట్టబడి
మరి జైలులో కళ్ళు కూడా ఊడదీసి మరి గానుగా తిప్పేవాడుగా బ్రతకవలసిన పరిస్థితులు వచ్చినాయి. సంసోను విషయంలో ఏమని చెప్పబడింది? ఇతను ఇశ్రాయేలును రక్షించే నాయకుడుగా ఉంటాడు. మరి అటువంటి నాయకుడు పరిస్థితి దీనస్థితికి వచ్చింది. మరి ఇక్కడ నుంచి ఈయన పరిస్థితి ఏం చేయాలి? దీని నుంచి రక్షణ ఉందా? దీని నుంచి కాపుదల ఉందా? మరి ఏం చేసే పరిస్థితి లేవు. ఎందుకని ఆయన జీవితం అంతా ఆ పోరాటంలో దేవుని కృపను పొంది చేశాడు. కానీ చివరికి చేసిన అనేకమైన వ్యతిరేకమైన క్రియల వలన మరి దేవుని యొక్క ఉగ్రతను పొందాడు. లేకపోతే మనుషుల యొక్క మరి ప్రాబల్యాన్ని తట్టుకోలేకపోయాడు. అపవాది చేత ఆ రీతిగా పట్టబడి మరి వారి యొక్క బానిసగా ఉన్న సంసోను విషయంలో మరి చివరికి అవసాన దశలో వారందరూ కూర్చొని యొక్క మందిరంలో తీసుకొచ్చి గేలి చేస్తున్న సమయంలో సంసోను దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేశాడు. ఏమని? న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. దేవా, నేను పాపం చేశాను కాబట్టి ఇంకా నీ కృపను పొందే అర్హత లేనివాడిని. మరి నేను పాపంలోనే ఈ రీతిగా మరణించవలసిందే. ఎందుకని నేను చేసిన అనేకమైన దుష్కార్యాలు మరి నీ కృపను పొందేవాడిగా లేక మరి ఇటువంటి హీనస్థితిలో ఉండిపోయాను. ఎవరిపైన జయాన్ని పొందాలో వారి దగ్గర బానిసగా ఉండవలన హీనస్థితిలో ఉన్నాను. కాబట్టి ఇంకా నా జీవితంలో చేయగలిగింది ఏమీ లేదు. కానీ దేవుని సన్నిధిలో ఒక మొరపెడుతున్నాడు. దేవా, ఈ ఒక్కసారి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోను. అంటే తన యొక్క చేసిన పాపాన్ని సమస్తాన్ని మరి ఒప్పుకున్నాడు. ఒక్క అవకాశం అని దేవుని సన్నిధిలో అడిగాడు. మరి దేవుడు మరి ఆ రీతిగానే సంసోనికి బలాన్ని ఇచ్చినప్పుడు మరి దేవుని యొక్క కృపను పొందాడో అప్పుడు చెప్తున్నాడు, దేవా, నేను ఈ ఫిలిష్తీయులు చనిపోవును గాక అని దేవుని సన్నిధిలో మొరపెట్టి ఆ స్తంభాలని కూల్చి దాంట్లో పడిపోయి సంసోను చనిపోయాడు. వాళ్ళు కూడా అనేక వేల మంది చనిపోయారు. ఎంతమంది అంటే సంసోను జీవితంలో ఎంతమందిని చంపాడు దానికన్నా మించి చంపగలిగిన యొక్క బలాన్ని పొందాడు. అంత బలాన్ని పొందినప్పుడు కూడా ఏమంటున్నాడంటే నేను కూడా చనిపోదు. ఎందుకని నేను పాపం చేశాను కాబట్టి నీ యొక్క కృపను పొందిన తర్వాత మరి జీవితంలో మరొకసారి నీ బలాన్ని పొంది నేను జీవిస్తే మరలా పాపంలో పడతాను. కాబట్టి ఈ క్షమ నాకు చాలు, ఈ యొక్క జీవితం ఇక చాలు. నీ యొక్క కృపను ఒకసారి పొందితే ఇంకా మరి పాపంలో పడకుండా నా జీవితాన్ని చాలిస్తానని ముగింపుకి వచ్చాడు. సంసోను ఎందు నిమిత్తమై ఈ లోకంలోకి వచ్చాడు? దేవుని యొక్క వాగ్దానం అది నెరవేర్చి దేవుని సన్నిధికి వెళ్ళగలిగిన పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్షమించి అతనికి బలాన్ని ఇచ్చాడు. బలాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని మరి తిరిగి మరి వ్యసనాలకు వాడుకోకుండా ఆ బలముతో తను చేయవలసిన కార్యాన్ని చేసి తను కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోయే సిద్ధపాటు సంసోనుకు ఉందంటే, సంసోను జీవితంలో మనం చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే, మన జీవితాల్లో కొన్ని సంఘటనలు మనకి జరగలేదనుకున్నప్పుడు వాటికి అర్హమైన పరిస్థితిలో మనం లేము. మరి అయినను దేవుని అడుగుతున్నాం. మరి అప్పుడు అడిగినప్పుడు దేవుని సన్నిధిలో మన యొక్క విన్నపం ప్రార్థన మరి ఎట్లా ఉండాలి? తిరిగి మనం పాపం చేయలేని రీతిలో మన మారు మనసు కలిగి అడిగితే దేవుని యొక్క కృపను పొందుతాము. కాబట్టి దేవుని సన్నిధిలో మన యొక్క ఒప్పుదల ఏ రీతిగా ఉండాలి? మన యొక్క పాపాన్ని మనం ఎరిగి మరి యథార్థమైన హృదయం దేవుని అడిగినప్పుడు దేవుడు మరి నీ యొక్క జీవితాన్ని మరి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని ఈ గతంలో నీకు అనేక మేళం చేసిన విధానంలో నీకు దేవుని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు నీ జీవితంలో చేసిన ఒప్పుదల యథార్థమైనదిగా మరి దాన్ని క్షమించే రీతిగా దాని నుంచి నీవు తిరిగి మరి పాపం పడని రీతిగా ఉండాలి. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూస్తే సొలొమోను విషయంలో మందిరాన్ని కట్టాలని దేవుడు అనుజ్ఞనిచ్చాడు. ఎందుకని? దావీదు ముందు మందిరం కట్టాలని అనేకమైన సమకూర్చుచూ దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దావీదుతో దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేస్తాడు. ఎందుకని? నీవు అనేక యుద్ధాలు చేసి రక్తాపరాధం చిలికించావు కాబట్టి ఈ మందిరం నీతో కాకుండా నీ కుమారుల చేత కట్టబడుతుందని చెప్పినప్పుడు దావీదు సిద్ధపరిచిన రీతిగా సొలొమోను చాలా మహావైభవంగా ఆ మందిరాన్ని కట్టినప్పుడు మరి దేవుడు సొలొమోనుకు చెప్తున్నాడు, సొలొమోను, నీ యొక్క ప్రార్థన అంగీకరించాను, నీ యొక్క క్రియలు చూశాను. మరి నీకు ఏమి ఇవ్వాలని కోరినప్పుడు కూడా సొలొమోను జ్ఞానాన్ని కావాలన్నాడు. సమస్తం దయచేస్తాను. మరి నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు అనేక రీతులుగా నిన్ను దీవించి హెచ్చిస్తానని వాగ్దానం చేస్తూ మరి 6వ వచనంలో మనం చూస్తే ఒక మాట చెప్తారు, మీరు కానీ నీ కుమారులు కానీ నన్ను వెంబడించటం మాని మరి మీరు అన్య దేవతలను పూజించిన, నన్ను అనుసరించకపోయిన అన్య దేవతలను పూజించిన నేను ఈ దేవాలయంలో కూడా ఉండను. ఇంత గొప్ప దేవాలయమైనను నేను దాంట్లో నివసించను. కాబట్టి నీవు కట్టిన ఆలయం చూసి నిన్ను అనేక రెట్లు దీవిస్తాను. నీవు కానీ నీ బిడ్డలు కానీ మీ యొక్క క్రియలలో నన్ను విడిచి జీవించిన, వ్యతిరేకమైన జీవితాలు జీవించిన, అన్యులుగా మరి అన్య దేవతలను పూజించిన ఈ మందిరంలో కూడా నేను ఉండను. మరి సమస్తం నిర్మూలన చేస్తానని దేవుని
వాగ్దానం. మరి ఇది విన్న సొలొమోను ముందుగా దేవుణ్ణి అడిగాడు తనకు కావలసిన సంపదల గురించి. అంటే జ్ఞానము వివేచన కావాలన్నప్పుడు వాటితో పాటు దేవుడు అన్ని సంపదలు దయచేసినప్పుడు మరి సొలొమోను ఎంతటి గొప్ప రాజు అంటే, రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే, రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞాన వాక్కులను వినుటకై లోకులందరూ అతని చూడగోరిరి. ఈ రీతిగా సొలొమోను అప్పటికి ఉన్న రాజులలో ఎంతో అధికుడుగా దేవుని చేత దీవెనలు పొందాడు. ఎందుకని దేవుని మందిరం కట్టాడు, దేవుని ఆచరిస్తూ వచ్చాడు. ఏ రాజు కూడా ఆ రీతిగా దీవించబడలే. జ్ఞానమందు అన్ని విషయాల్లో దేవుడు దీవించి హెచ్చించి సొలొమోను జీవితాన్ని ఇచ్చినప్పుడు మరి చివరికి ఏం జరిగింది? అన్ని రీతిలుగా దేవుడు దీవించిన ఫరో కుమార్తెను చేసుకున్నాడు. అయినా దేవుడు క్షమించి మరి సొలొమోనుకి ఇచ్చే అభివృద్ధి పదములు ఎక్కడా ఆపలే. అయితే ఇంకను కామాతురత కలిగి, అంటే అనేక మంది స్త్రీలను చేసుకున్నప్పుడు ఆ యొక్క క్రమముగా బలహీనుడవుతూ వృద్ధాప్యం వచ్చినప్పటికీ వారందరూ కూడా అనేకమైన దేవతలకు వారు ఆరాధించుచు ఆ వైపు త్రిప్పి అదే యెరూషలేములో ఆ యొక్క దేవత విగ్రహాలను పూజించే క్రమములో దేవుని యొక్క ఉగ్రతను గురయ్యి దేవుడు చెప్తున్నాడు, సొలొమోను నీకు అనేక రెట్లు దీవించి ఇచ్చాను, కానీ నీ తండ్రి దావీదు హృదయం వలె కాక నువ్వు ఎప్పుడైతే విడిచి మరి ఏమి చేయలేని నిస్సాయుడుగా లేకపోతే ఇతర దేవతలను ఆరాధించే క్రమములో మరి నీ యొక్క రాజ్యాన్ని తీసివేస్తాను. అయితే దావీదుకి ఇచ్చిన వాగ్దానం వలన నీ యొక్క కుమారులు ఒకరికి మాత్రము కొంత మాత్రమే ఆధిపత్యం ఇస్తానని దేవుని వాక్యం వచ్చింది. అంటే దేవుని మాట కృపను పొందినది ఆ సొలొమోను మరి తన యొక్క రాజ్యంను విస్తరింపచేసి అనేకమైన మేళను పొందాడు. కానీ మరి తను చేసిన క్రియలు దేవుడు యొక్క దీవెన పొందాడు. కానీ ఆ వ్యసనాన్ని క్రమంగా పెంచుకుంటూ పోయినప్పుడు అనేక మంది స్త్రీలతో వృద్ధాప్యం వచ్చినప్పుడు, అంటే తన యొక్క శక్తులు మరి తన యొక్క బలము అన్నీ కూడా మరి ఉడిగమయ్యే సమయంలో అపవాది చేత ఇతర స్త్రీలందరూ కూడా ఇతర దేవతలను ఆరాధించే క్రమంలో వారిని నిర్మూలన చేసే లేకపోతే వారిని నిరోధించే శక్తిహీనుడైపోయాడు. ఎప్పుడైతే పాపములో పడిపోయాడో, బలహీనుడైపోయాడో, దేవుని కృపను పొందలేకపోయాడో, మరి జరుగుతున్న అనేకమైన మరి దేవుని విరుద్ధమైన కార్యాలను ఆపలేని నిస్సహాయ స్థితిలో తన దేవుని కృపలను పొందుతూ వస్తున్నాడు, మరి దేవుని ఆరాధిస్తూ వస్తున్నాడు. మరి అన్నీ చేసినా మరి ఆ క్రమములో ఆ యొక్క వ్యసనం వలన వారందరినీ ఆపలేని నిస్సహాయ స్థితిలో బలహీనుడైపోయి వృద్ధాప్యంలో వారి యొక్క క్రియలే ఎక్కువైపోయి మరి ఆ యెరూషలేములోనే అన్య దేవతలను ఆరాధించినప్పుడు దేవుడు ఏ మందిరము కట్టినప్పుడు దేవుడు దీవించి ఆశ్రయించి సొలొమోనుకి వాగ్దానం చేశాడు దీవిస్తానని. ఆ సమయంలో చెప్పాడు, నువ్వు ఇతర దేవతలను కానీ నన్ను విడిచి ఉంటే నీ తీసివేస్తానని. సొలొమోను తర్వాత రాజ్యము విచ్ఛిన్నమైపోయి చిన్న రాజ్యం మాత్రమే తన కుమారునికి రాగలిగింది. తర్వాత కూడా ఆ యొక్క దేవాలయాన్ని అనేక రీతిలో కూల్చివేసిన సంఘటనలు జరిగినాయి. మరి ఇంతగా దేవుని యొక్క కృపను పొంది అంత గొప్ప మహాదేవాలయాన్ని కట్టి దేవుని ఆరాధ్య దేవుని కృపను పొందిన సొలొమోను తన యొక్క బలహీనతల వలన దేవుని సన్నిధిని వీడి మరి ఇతర వ్యామోహాలతో పడిపోయినప్పుడు మరి అపవాది చేత శోధింపబడిన సొలొమోను యొక్క మరి భార్యలందరూ కూడా అన్ని దేవతలను ఆరాధించినప్పుడు దేవుడు అక్కడ లేకుండా మరి సొలొమోనుకి ఆ యొక్క రాజ్యాన్ని కూడా తగ్గించాడు. కాబట్టి దేవుని కృపను పొంది ఎప్పుడైతే అపవాదికి లొంగిపోయాడో, అపవాది క్రియల్లో పడిపోయాడో, దేవుని కృపను పొంది తిరిగి మరి యథార్థమైన స్థితికి రాజ్యాన్ని కోల్పోయే స్థితి. అంటే మన యొక్క పాపాలే మనల్ని జయిస్తూ మన పైన ఆధిపత్యం వహిస్తూ మన యొక్క జీవిత గమనం ఉంటే మనం ఎంతకాలం దేవునిలో ఉన్నామనుకుంటున్నాం, కానీ అనేక విషయాల్లో దేవుని విరుద్ధమైన క్రియలు చేస్తూ అవి మనపైన జయాన్ని పొంది మనల్ని నియంత్రించే క్రమములో మనం వాటిని ఆపలేకపోతే దేవుని యొక్క కృపను పొందలేం. సంసోను అయితే దేవుని యొక్క కృపను చివరికి పొందగలిగాడు, కానీ సొలొమోను అంత గొప్ప రాజైన అంత మరి అధికంగా దీవించబడిన దేవుని యొక్క కృపను పొందలేని నిస్సహాయ స్థితిలో మరణించవలసి వచ్చింది. అయితే దావీదు విషయంలో కూడా చూస్తే మనము దావీదు దేవునికి విరుద్ధమైన పాపం చేశాడు. ఆ పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలో కీర్తన గ్రంథము 52వ అధ్యాయం మనం చూస్తే దేవుని పశ్చాత్తాపపడిన విధానము గత వారం కూడా మనం ధ్యానించుకున్నాం. దేవుని సన్నిధిలో ప్రక్షాళన చేసుకుంటూ దేవుని ఆరాధిస్తూ అడిగాడు, దేవా నేను పాపం చేశాను, జననము కూడా పాపంతో ఉన్నది, నీ యందు మరి నేను నిలవలేక ఉన్నాను, కానీ నన్ను క్షమించి ప్రక్షాళన చేయమని దేవుని పశ్చాత్తాపడుతూ చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించినప్పుడు మరి దావీదుకి ప్రాయశ్చిత్తం చేయటకు కొన్ని అవకాశాలు ఇచ్చి దావీదుని క్షమించి మరి ఆ పాపాన్ని నుంచి తొలగించాడు. కాబట్టి తొలగించినప్పుడు దావీదు దీవించబడి దావీదుకి ఏమైనా వాగ్దానం చేశాడు, బిడ్డలు
తరతరములు నీ రాజ్యాన్ని ఏలేవారుగా ఉంటారని దేవుని యొక్క గొప్ప దేవుని పొంది దావీదు కుమారుడు సొలొమోనుని దీవించాడు దేవుడు. ఆ రీతిగా దేవుని కృపను పొందుటకు దావీదు చేసిన పాపము ప్రక్షాళన చేసుకునే విధానం మనం చూసినప్పుడు మన జీవితాల్లో కూడా ఈ సంవత్సర కాలంలో మనం పొందవలసిన మేళ్లను పొందుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడని వాక్యం చెప్పబడుతుంది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక మన పట్ల ఉంటుంది. అయితే మనము దేవుని యందు అనేక విషయాల దూరంగా వెళ్ళినా మరి వాటిలో ప్రాయశ్చిత్తం పొందగలిగిన క్రమము దేవుడు మనకిచ్చే అవకాశం ఉంటే మన యొక్క పాపాలను అన్నింటిని సన్నిధిలో ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు మన యొక్క స్థితిగతులను మరల్చుకొని దేవుని యందు నిలిచినప్పుడు దేవుని యొక్క కృపను పొందేవారుగా ఉంటాం. దేవుని యొక్క కృపను పొందేవారుగా ఉండి మన పాపాలని ప్రాయశ్చిత్తం చేసుకునే క్రమములో దేవుని యొక్క మరి గొప్ప కార్యాలు చేయగలిగిన పరిస్థితి దావీదుకి దేవుడు ఇచ్చిన రీతిని మనం చూస్తే, తిరిగి నీ కుమారుని రాజ్యాన్ని ఇచ్చాడు. దావీదుతో చేసిన అనేక పాపాలని కొన్ని ప్రాయశ్చిత్తం ద్వారా దేవుడు నిర్మూలన చేశాడు. కాబట్టి మన యొక్క కార్యాలు, మన యొక్క జీవిత గమనం దేవుని నిలుస్తూ అనేకమైన విరుద్ధ కార్యాలు చేసినప్పుడు మన దేవుని సన్నిధిలో మన ఒప్పుదల, మన యొక్క కార్యము దేవుని సన్నిధికి నడిపించే రీతిగా ఉండాలి. అది యథార్థమైనదిగా ప్రక్షాళనం చేసేదిగా ఉన్నప్పుడు దేవుని కార్యాలు మన జీవితాలు జరిగి మన యొక్క పాపాల నుంచి మనకి రక్షణ కలిగించే రీతిగా తిరిగి మన జీవితం దేవుని నిలిచే రీతిగా ఈ సంవత్సర కాలంలో నిరంతరము దేవుని కృపను పొందేవారముగా ఉంటాం. నిరంతరము దేవుని కృప ఎందుకని ఉంటుంది మనకి? మనం ఎప్పుడైతే ఆ యొక్క ప్రక్షాళన చేసుకున్నామో, ఆ విషయాలు దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నామో దేవుని కృప ఉంటుంది. కాబట్టి మన జీవితాలు ఏ విషయాలు అయితే దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నామో మరొకసారి మననం చేసుకొని గత కాలం అంతట్లో మనం చేస్తున్న అనేకమైన విన్నపాలు, మన యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధికి అంగీకారం కాదనుకుంటున్నాం. కానీ మనం చేస్తున్న అనేక క్రియలు వాటికి అడ్డంకులైనవి, ఆటంకాలైనవి. కాబట్టి వాటన్నిటిని కూడా మనం ఒప్పుకొని వాటన్నిటి నుంచి మరల్చుకొని దేవుని యందు యథార్థమైన జీవితాన్ని మనం గడిపినప్పుడు నీ కార్యాలను సఫలము చేయుటకు దేవుని సిద్ధంగా ఉన్నాడు. ఈ సంవత్సర కాలమంతట్లో నీతో ఉండి నిరంతరము నిన్ను కాపాడుతూ నీ యొక్క గమనాన్ని ముందుకు తీసుకెళ్ళి దేవుని నీతి రాజ్యానికి నడిపించే గొప్ప క్రమంలో మనము దేవుని యందు యథార్థమైన జీవితాన్ని జీవించాలని దేవుడు వాక్యం చెప్పబడుతుంది. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ అత్యధికమైన కృపతో కాపాడి సజీవులకు ఉంచిన దేవా, వాక్యం ద్వారా అనేక విషయాలు సెలవిచ్చావు తండ్రి. మా జీవిత గమనంలో ఏ విషయాలు అయితే నీకు విరుద్ధంగా ఉన్నాయో అన్నీ కూడా మేము ఇక్కడైనా మరల్చుకొని నీ సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు క్షమించి సంసోను ఏ రీతిగా నీ సన్నిధిలో మొరపెట్టాడో ఆ ప్రార్థన ఆలకించి అంగీకరించిన దేవా, సొలొమోను వలె మేము నిస్సహాయ స్థితిలో ఉన్నామేమో అటువంటి వీడి దావీదు వలె నీ సన్నిధిలో మా యథార్థతను ఒప్పుకున్నప్పుడు తండ్రి మా యొక్క పాపాలను క్షమించి నీ కృపను భద్రపరిచే గొప్ప సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ కొత్త సంవత్సరం అంతట్లో కూడా, సంవత్సర కాలం అంతట్లో నీ యొక్క కన్నులు మా మీద ఉంచి నిరంతరం నీ కృపను దయచేసే గొప్ప భాగ్యం దయచేయమని క్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.